వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఊరికైతే వెళ్తున్నామండి. ముందు వీడియో వినాయక చవితి రోజు చెప్పాను కదండి ఊరికి వెళ్ళాలి అని. ఇంకా ఇంటికాడ షూట్ చేయడానికి లేదండి. మార్నింగ్ 7కి అంతా బయలుదేరుతున్నాము. 6:30, 7 ఆ టైంలో బయలుదేరుతున్నాము. నేను మా వారైతే వెళ్తున్నాము. ఎందుకంటే మా మరిది కూతురికి ఎంటుకలు తీస్తున్నారండి మునేశ్వరుడికి, మా ఇంటి దేవుడికి. కాబట్టి ఇంకా ఇద్దరం అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా ఇంటికాడ వీడియో అంతా షూట్ చేయలేకపోయినా తెల్లారితో లేసి ఇంట్లో పనులు చేసుకొని దీపం పెట్టుకొని ముందు రోజే వినాయక చవితి అండి. నెక్స్ట్ రోజు ఎంటుకలు తీశారు. మా ఊర్లో తీస్తున్నారు, మా ఇంటి దగ్గరే. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ లేచి పనులు బయలుదేరినాము. అందుకని ఇంటికాడ షూట్ చేయలేదు. ఇంకా ముందు రోజు అలసిపోయాం కదండి, అందుకనేసి ఇదిగోండి ఈమెకి ఎంటుకలు తీసేది. ఇంతకుముందు కూడా కుక్క పిల్లని తెచ్చేటప్పుడు చెప్పాను కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళామని. ఈమెకే అండి ఎంటుకలు తీసేది. ఇంకా మా కులదేవుడు మునేశ్వరుడు వాళ్ళ అమ్మ అండి, పాప వాళ్ళ అమ్మ అంటే మా మరిది భార్య. ఇదిగోండి ఇంకా రెడీ చేయలేదు. ఇప్పుడు ఆ మేకపోతు కోడిని ఇంకా బలిస్తారు. ఇంకోటి వాళ్ళ నమ్మకాలుగా ఉంటాయి కదండి, అందుకనేసి ఇంకా మా అత్త వచ్చి పొంగల్కి రెడీ చేస్తూ ఉంది. ఇప్పుడు మునేశ్వరుడికి ఇక్కడ పెడతారు. కనికిలమ్మ అనేసి ఇంకో ఆమె ఉండదు పక్కనే, అక్కడ పెడతారు. అక్కడికి షిఫ్ట్ చేయకూడదండి. తనిగా అక్కడ చూసారా, అక్కడ వాళ్ళు అక్కడ పెడతారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టాలి. కానీ ఇద్దరికి పెట్టాలి పొంగలి. ఇంకా ఈమె అంతా అవే రెడీ చేస్తుంది. ఇక్కడ అంతా క్లీన్ చేసి రెడీ చేస్తే మళ్ళీ వీళ్ళ అల్లుడు వచ్చి ఇంకా మిగతా పూజ అంతా మేకపోతు నరికేది అవన్నీ చేస్తారు. అందుకని సరే అని ఇంటికాడ తీద్దామనుకున్నాం, గంప ఎత్తుకొని తీస్తామనుకున్నాం. ఇంక తీసేవాళ్ళు లేరండి. గంప వాళ్ళిద్దరు మూడు పెళ్ళమ్మ మరిది గంప 2 గంపలు కదండి, అక్కడ తీసుకున్నారు. నేను పాపను ఎత్తుకున్నాను. ఇంకా అందుకనేసే వీడియో తీసేవాళ్ళు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు ఎత్తుకొని వచ్చారు, అందుకని వీడియో తీయలేకపోయినానండి. ఇంకా సరేని ఇక్కడ పొంగల్ అయితే ఉడుకుతుంది. నేనైతే అక్కడికి వెళ్ళాను కనికలమ్మ కాడ పొంగల్ రెడీ అవుతుందా లేదా అని. తినే మా ఆడపడుచండి, మా చిన్నత్త కూతురు. మా మరిది మా ఆయన ఏదో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మీలో మీకు ఎంతమంది ఇంటి దేవుడు మునేశ్వరుడు ఉన్నాడండి? మునేశ్వరుడు అంటే వాళ్ళు మునేశ్వరుడు ఉన్న వాళ్ళే రావాలండి, అక్కడికి లేని వాళ్ళు రాకూడదు అంటారు. మాకొచ్చి మునేశ్వరుడికి ఈరోజు పెడతారు. మంగళవారం వచ్చి కాటేరు అనేది కూడా ఉందండి, ఆ రోజు కూడా విశేషంగా చేస్తారు. కానీ నేను ఆ రోజు అయితే వెళ్ళలేదు. అది నైట్ చేస్తారండి. పగలంతా ఒక పొద్దుండి తల్లి తండ్రి తల్లి ఉండాలి మెయిన్, ఉండి నైటు అన్నీ వండుకొని చికెను, కోడిగుడ్లు, మునగాకు అన్నీ అన్నం అంతా చేసుకొని గంప నిండా చేసుకొని వెతుకొని వెళ్ళి నైట్ ఆడే తిని మిగిలితాడు గుంతలోడుతారు, అది పోసేసి రావాలి. ఇంకా మేమంతా నేనే వీడియో తీసుకుంటా ఉన్నాను. కనికలమ్మని దగ్గరికి వచ్చినాను. ఇంక ఇక్కడైతే పొంగల్ నేను చేస్తాను. మా ఆయనకి ఇచ్చాను కాసేపు ఫోన్ అన్నా తీయబ్బా వీడియో అన్న ఇక్కడ వచ్చి ఆమె అక్కడ రెడీ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆమె రెడీ చేయాలి. వాళ్ళే రెడీ చేస్తారు, మనమేం రెడీ చేయము. ఈమె కనికలమ్మ అండి. అందరూ మొక్కోండి. మునేశ్వరుడు ఉన్న వాళ్ళు మునేశ్వరుడికి, కనికలమ్మకి మొక్కోండి. ఇది మా ఊరే అండి. ఇక్కడ పొంగలి ఇక్కడ నేను ఈ పాపము పెడతా ఉన్నాము. ఇప్పుడైతే ఎవ్వరు ఉండరు కదా, జాతర టైంలో అయితే జనం ఫుల్గా అందరూ ఊర్లో అందరూ పెడతారు. ఇప్పుడైనా పర్లేదండి, బాగా గారేసి ఉండరు. ఒకప్పుడైతే గారు ఉండదు, ఆ చెట్లల్లోనే ఉండాలి, ముళ్ళులంతా గుచ్చుకునేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా బాగా వేసేస్తుండారు, అదే అన్నాను ఎట్లా బాగా వేసేస్తుండారు ఇప్పుడు. అంటే జాతర రోజు నేను రాలేదండి, మా ఆయనకి ఒళ్ళు బాగాలేదని. మళ్ళీ వచ్చానని చెప్పాను కదా, జాతర వీడియో చూస్తే దాంట్లో తెలుస్తుంది. జాతరకు కూడా పెడతారు ఇక్కడ పొంగలి, ఖచ్చితంగా అన్ని దేవుళ్ళకి పెడతారు ఊర్లో. మా ఆయన వీడియో తీయమంటే కింద నేలంతా తీస్తా అన్నాడు, మనుషులంతా తీయలేదు చూడండి.
నేనైతే ఇక్కడ పొంగల్ పెడతాను. నాకు అంతగా పొయ్యి ముట్టించే సరిగ్గా రాదు. ఆ పాప పెడతా ఉంది, నేను కట్లు అవన్నీ అందిస్తాను. మా మరిది కట్లు తెచ్చిస్తా ఉన్నాడు, కావాల్సిన వస్తువులు తెచ్చిస్తా ఉన్నాడు. ఒక పక్క పాపను ఎత్తుకుంటా. చిన్నపిల్లలు మనము గమ్మునే ఉండరు కదా, ఇలాంటి ఫంక్షన్ టైంలోనే ఉడకాడిస్తారు. ఇంటి దేవుడు కాబట్టి ఇక్కడ వచ్చి పెట్టుకుంటా అన్నారండి. వాళ్ళు ఉండేది వచ్చి దుగ్గ సముద్రంలో. అంతకుముందు వీడియోలో చెప్పాను, చూడండి కావాలంటే. కానీ మన ఇంటి దేవుడు ఎక్కడుంటే అక్కడ పోయి తీసుకోవాలండి. ఇప్పుడు తీసాను కానీ అలంకరించినాక తీయలేకపోయినానండి వీడియో. ఇంకా అక్కడ టెంకాయ కొట్టి మళ్ళీ ఇక్కడ టెంకాయ కొట్టి ఆడికి ఈడికి తిరుగుతూ ఉండిపోయినాము. ఇంకా అందుకనే తీయలేదు. అదిగోండి అక్కడ పొంగల్ రెడీ చేసే లోపల ఇక్కడ దేవుని రెడీ అయిపోయింది, పొంగలి రెడీ అయిపోయింది. వాళ్ళ అల్లుడు వచ్చి వడ్డిస్తున్నాడు. ఇంత లోపల మా వారు కూడా వెళ్ళి టెంకాయ తీసుకొచ్చాడు. మనము ఇంటికి కొట్టుకుందామనేసి టెంకాయలు తీసుకొని వచ్చారు. మళ్ళీ మేము కూడా ఈడొక టెంకాయ ఆడొక టెంకాయ తీసుకొని కొట్టుకున్నాము. ఇప్పుడేమో నవ్వుతా ఉంది కానీ గుండు కొట్టేటప్పుడు చూడండి సినిమా చూపించింది మాకు. ఫస్ట్ పొంగలి ఈ విధంగా వేసి పెరుగు వేసి నెయ్యి వేసి అంతా పూజ అయిపోయినాక తర్వాత పాపకి ఎంటుకలు తీయాలండి. ఓ పిల్లోడి దగ్గర ఇచ్చినాను ఫోను, తీనైనా అనేసి. ఆవిడు ఆడిస్తా తీసుండాడు. అక్కడ ఉన్నాడు వేరే పిల్లోడు, మా అత్త అండి, మా చిన్నత్త. ఆ కవర్ వచ్చి టెంకాయ తెచ్చుకున్నాను. అది అందరూ హారతిస్తున్నారు. ఇంకా మా వాళ్ళంతా బంధువులంతా, ఊరంతా బంధువులే కదండి, అందరూ వచ్చారు. మన వాళ్ళంతా వచ్చి ఒక్కొక్కరు హారతిస్తున్నారు. మామూలుగా జాతర టైంలో అయితే దేవుడు కూడా వస్తుంది. ఆ బాబు సరిగ్గా తీయలేదు, ఇప్పుడు చూసుకుంటున్నాను. ఆడుతా ఉంది, కళ్ళు షేక్. అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా అత్తలు, తోడికోడలు, పెద్దమ్మలు వీళ్ళందరూ వచ్చారు. మా మర్దిలు, బావలు వాళ్ళే ఉండేది అక్కడంతా. ఇంకా వాళ్ళంతా హారతి ఇస్తారు, ఇంటి దేవుడు కదండి. ఆమెకి ఇప్పుడు ఎంటుకలు కట్ చేస్తారు. ఫస్ట్ మేనమామ దగ్గర కట్ చేపిస్తారు. మేనమామ అంటే లేదు కాబట్టి మేనమామ వరుస ఉన్న వాళ్ళు వచ్చి 3 కత్తిర్లు కట్ చేపిస్తారు. ఆ పిల్లోడు ఎంత బాగా కట్ చేశారు చూడండి, చిన్న పిల్లోడు, మా ఆడబిడ్డ కొడుకు. ఆ అబ్బాయికి కూడా సొంత అక్క ఉంది కానీ వాళ్ళకి మునేసుడు లేదని రాలేదు. ఈ పాప ఒక్కటే వచ్చింది. వీళ్ళ వైఫ్, మా మరిది వాళ్ళ వైఫ్ వాళ్ళ కూడా వాళ్ళ అమ్మోళ్ళకి కూడా లేదండి మునేసుడు, అందుకే రాలేదు. ఇంజుడు ఇప్పుడు నవ్వుతుంది, ఇప్పుడు సినిమా చుక్కలు చూపిస్తుంది. అందరూ విభూది పట్టీలు పెట్టుకున్నారు చూడండి, అందరికి వాళ్ళే పెట్టారు. పక్కన నువ్వు లేదు నేను కుర్చీలో పెట్టినాడు ఆయన, అలా కాదనేసేమన్నా చక్క ముక్కలు కూర్చోరు రే, ఎంత కుదరదు వ్యాపారం. ఆయన కుర్చీలో కూర్చోడు, చక్క ముక్కలు
దళాలు దళాలు దళాల ఊరికే ఒక్క నిమిషం నువ్వు పారకిచ్చుకోరా పాలకిచ్చుకో డబ్బా చూడు డబ్బా చూడు డబ్బా చూడు పాపం బిల్లు ఊరికి ఆడిపించుకురా చూడా వాడికడ గుండె వాడికడ గుండె పిలు కొరుకో 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 అట్లే సపరేట్ చేయదు తీసుకురా అలా ఆడిపిస్తూ నవ్విస్తూ అట్లా అయితే గుండె అయితే కొట్టేసినామండి. ఏమన్నా మా కొడుకులకైతే చిన్న 3వ నెలప్పుడు తీసినాం చిన్నోడికైతే, అప్పుడు కూడా ఇలానే ఉడకాడిచ్చాడు అబ్బాయి. ఎట్లో ఒకట్లా అయిపోయింది. అప్పుడైతే ఫొటోస్ వీడియోస్ ఏం లేవు కదా, ఇంకెట్లో ఒకట్లా తీయాలి. పుట్టింటికలు అంటే 3 గుండ్లు కొట్టాలి కదండి. ఫస్ట్ ఇంటి దేవుడికి, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి, మళ్ళీ తిరుతనికి కొడతాము. ఇలా 3 గుండ్లు అయిపోతే మళ్ళీ మన ఇష్టము, ఇంకెక్కడైనా కొట్టుకోవచ్చు. కాసేపు ఏడుస్తుంది, కాసేపు గమ్మున ఉంటుంది. ఈ వీడియో వచ్చి వాళ్ళకి ఆ పాపకి మెమరీగా ఉండాలి. మా మరిది ఎప్పుడు పెడతావు వదినా అన్నాడు. 8వ తేదీ తీస్తే ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఇంకేం చేస్తాం, టైం లేదండి. అందుకనేసి రేపే పెడతాను అని చెప్పినాను కానీ టైం లేదు. ఎప్పుడు తీసింది, వినాయక చవితి 7వ తేదీ 8వ తేదీ తీసింది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇది వాళ్ళకి సెండ్ చేయాలి, వాళ్ళకి ఒక గుర్తుగా ఉండిపోవాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా అక్కడ హారతి ఇచ్చేవాళ్ళు హారతి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంటికి గుండు కొట్టేసి స్నానం చేపించేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ టెంకాయ కొట్టి ఏటనంతా నరుకుతారండి. ఏట నరికేదంతా పెట్టకూడదు కాబట్టి అవంతా ఏం పెట్టలేదండి వీడియో. మామూలుగా అయితే 3వ సంవత్సరం అయితే చెవులు కూడా కుడతారండి. కానీ పాపకి 11 మంత్సే కదా, అందుకే చెవులు లేతగా ఉంటాయని కుట్టలేదు. ఊరికే పువ్వు తాకిస్తారు. అది స్నానం చేసినాక తర్వాత ఊరికే దేవుడి కాడ పువ్వు తెచ్చి తాకిచ్చేస్తారు. ఆల్మోస్ట్ అయితే గుండె అయితే అయిపోయిందండి. ఇంకా ఇంటికాడైతే వంటలు అయితే చేస్తూ ఉండారండి. ఇంకా ఈ మేకపోతే ఎత్తుకెళ్ళిపోయినాక మటను, చికెను, అన్నము, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సాంబారు, రైతా, మళ్ళొచ్చి రసము, మజ్జిగ, కుష్క ఇవన్నీ అయితే చేశారండి. అవన్నీ షూట్ చేయలేకపోయినా ఇంక వీటి నుంచి వెళ్ళే లోపల ఇంకా అందరూ వచ్చేసారు కదా, వాళ్ళకి భోజనాలు వడ్డిస్తూ ఉన్నాము. ఇంకా భోజనాలు అంతా అయిపోయేంత వరకు అక్కడే ఉన్నాము ఇద్దరము, నేను మా వారు. మళ్ళా తర్వాత బయలుదేరి 4 గంటలకైతే బయలుదేరేసినాము. 3:30కి బయలుదేరామండి. ఎందుకంటే మళ్ళీ రావుకాలం పెట్టేస్తుంది, దాని లోపలైతే ఇంటికి వచ్చేవాలి. సండే కదా తీసింది, ఇంకా అందుకనేసి వచ్చేవాళ్ళనేసి వచ్చేసాము. ఇంకా మళ్ళీ బయలుదేరేసాం పాపకు స్నానం చేయించేంత. ఇదిగోండి లాస్ట్ ఫోటో అయితే తీయమన్నా మా మరిది, నాకు ఫోటో తీయమా అంటే తీశాడు. ఇంకా నేను పాపను ఎత్తుకున్నా, వాళ్ళిద్దరు గంపలు ఎత్తుకొని అయితే ఇంటికి వచ్చేసి, మా చిన్నత్తోళ్ళ ఇల్లు అండి అది. ఇంకా భోజనాలు వడ్డించాలి కదా, దిష్టి తీసి లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ భోజనం చేసేసి మళ్ళీ అయితే ఇంటికైతే బయలుదేరేసినాము. బయలుదేరేసి వస్తూ బాగా తలనొప్పిగా ఉన్నింది. ఇంకా అక్కడ దిగినాము.
తాటి బెల్లము కాఫీ అనేసి అమ్ముతారు. అక్కడైతే మేము టీ తీసుకున్నాం, నేను మా వారు ఎక్కువ టీ తాగడు. అయినా ఇంకా ఆయనకి తలనొప్పి కదా, ఎండ బాగా కాస్తూ ఉంది. అసలు ఎండాకాలమా ఇది చలికాలమా తెలియదు, వానాకాలమా అస్సలు తెలియదు. బాగా ఫేసులు చూసారా బాగా డల్ అయిపోయినాయి. ఇంకా మేము కాఫీ అయితే టీ తాగుతున్నాము. తాగేసి మళ్ళీ బయలుదేరేసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా పాపని దీవించండి. బాయ్.